విఎస్ వార్త సర్లీ న్యూస్ కి స్వాగతం. డంపింగ్ యార్డు తరలింపు కోసం ఉద్యమించిన సామాజిక సేవకులకి ధన్యవాదాలు. హిందూపురం పట్టణంలోని అహ్మద్ నగర్ పరిగి రోడ్డు నివాసాలకి ఆనుకుని ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డు దుర్వాసన, పొగ కుళ్ళిపోయిన వేల టన్నుల చెత్త తరలింపుకు దాదాపు సంవత్సరాల నుండి సామాజిక సేవకులు, ఉద్యమకారులు మున్సిపల్ డంపింగ్ యార్డు తరలింపుకు ఉద్యమిస్తున్నారు. డంపింగ్ యార్డుకు ఆనుకొని ఉన్న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నఫీసా సుల్తానా అధికారులకి, సామాజిక సేవకులకి, ఉద్యమకారులకి విజ్ఞప్తులు చేస్తూ ఉద్యమిస్తోంది. కొద్ది నెలల క్రితం న్యాయవాది, సామాజిక సేవకురాలు నవేరా రెహమాన్ హిందూపురం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వెంటనే అధికారుల్లో కదలిక వచ్చి డంపింగ్ యార్డు చెత్తను తరలించే యంత్రాలు యుద్ధ ప్రాతిపదికన చర్యపై పనులు మొదలయ్యాయి. దాదాపు 100 రోజుల్లో పూర్తిగా డంపింగ్ యార్డు చెత్తను తొలగిస్తామని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలిపారు. ఈ చెత్త తొలగింపునకి న్యాయస్థానం ద్వారా ప్రయత్నించిన న్యాయవాది, సామాజిక సేవకురాలు నవేరా రెహమాన్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నఫీసా సుల్తాన్ను పుర ప్రముఖులు మరియు అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్, దక్షిణ భారతదేశ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మైనార్టీ నాయకులు ఈరోజు హిందూపురం పట్టణంలో దాదాపు సంవత్సరాలుగా ఒక డంప్ యార్డు ఇక్కడ ఉన్నది. చాలామంది ఉద్యమకారులు ఉద్యమాలు చేసిన పిమ్మట డంప్ యార్డ్ను గుట్టుంపల్లికి మార్చడమైనది. కానీ మార్చి ఇక్కడ ఉన్న చెత్తను తీసివేయకుండా అలాగే పెట్టారు. ఇక్కడ దగ్గరలో సర్ సయ్యద్ అహ్మద్ అనే స్కూల్ ఉంది. అక్కడ స్కూల్ పిల్లలు కూడా ఈ యొక్క చెత్త వాసన, దుర్వాసనతో మరియు పొగతో చాలామంది ఈరోజు హిందూపురం పట్టణంలో దాదాపు సంవత్సరాలుగా ఒక డంప్ యార్డు ఇక్కడ ఉన్నది. చాలామంది ఉద్యమకారులు ఉద్యమాలు చేసిన పిమ్మట డంప్ యార్డ్ను గుట్టుంపల్లికి మార్చడమైనది. కానీ మార్చి ఇక్కడ ఉన్న చెత్తను తీసివేయకుండా అలాగే పెట్టారు. ఇక్కడ దగ్గరలో సర్ సయ్యద్ అహ్మద్ అనే స్కూల్ ఉంది. అక్కడ స్కూల్ పిల్లలు కూడా ఈ యొక్క చెత్త వాసన, దుర్వాసనతో మరియు పొగతో చాలామంది అనారోగ్యానికి కూడా గురయ్యారు. ఇక్కడ కాలనీలు ఉన్నాయి, అహ్మద్ నగర్, సత్యసాయి నగర్, రైహాన్ ఏరియా. అక్కడ కూడా చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. కొద్ది రోజుల క్రితం మా స్వర్గీయ రహమాన్ అడ్వకేట్ గారి కుమార్తె నవేరా రెహమాన్ గారు ఈ ఉద్యమంలో పాత్ర వహిస్తూ న్యాయస్థానంలో లోక్ అదాలత్లో పిటిషన్ వేయడమైనది. మరి ఈ ఉద్యమంలో ఈమె ద్వారా కోర్టు ఆర్డర్ ఇచ్చి ఈ యొక్క చెత్తను తొలగించవలసిందిగా ఆర్డర్ ఇచ్చింది. మరి ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. సార్ స్వచ్ఛ ఆంధ్ర అనే ఒక సంస్థ మరియు ఢిల్లీ నుంచి కూడా వచ్చారు. పూర్తి యంత్రాలతో ఇక్కడికి వచ్చి 100 రోజుల లోపల మొత్తం ఈ చెత్తను, ఇక్కడున్న చెత్తనంతటిని